మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైద్యుల అవగాహన సదస్సు శిశువుల ప్రాణ రక్షణపై కీలక సూచనలు 23-24 వారాల్లో జన్మించిన శిశువులను కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కాపాడవచ్చని మెడికవర్ వైద్యులు తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో హైరిస్క్ గర్భధారణల్లో గోల్డెన్ అవర్ లో చికిత్స అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపు, సమయానుకూల రిఫరల్, ఆధునిక ఎన్ఐసియు సదుపాయాలు, శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణతో శిశువుల ప్రాణాలను రక్షించవచ్చన్నారు. హైరిస్క్ గర్భధారణలను తొలిదశలో గుర్తించడం తల్లి, శిశువు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వివరించారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ వచ్చారు, పాత్రికేయ మిత్రులు అందరు టైంకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవీందర్ రెడ్డి. నేను చిన్నపిల్లల డాక్టర్ని, నీనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, హైదరాబాద్. నా పక్కన డాక్టర్ మధుమోహన్ రెడ్డి గారు, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, మా హాస్పిటల్లోనే మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. ఇటు పక్కన డాక్టర్ భార్గవి గారు, సీనియర్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. సేమ్ మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో మేము ముగ్గురం పనిచేస్తాం. ఇక్కడికి కరీంనగర్ వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, మా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటి, అవి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాం. మా హాస్పిటల్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ శిల్పారామం పక్కన స్టాండ్ అలోన్ మదర్ అండ్ చైల్డ్ యూనిట్ హాస్పిటల్, 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకలు ఉన్నాయి. దాంట్లో నేను ఎన్ఐసియు అండ్ పీడియాట్రిక్స్, నీనెటాలజీ గురించి నేను మాట్లాడుతాను. మా ఎన్ఐసియుకి వచ్చేసరికి 25 బెడ్ నీనెటల్ బెడ్స్ ఉన్నాయి. లెవెల్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మాకు. మేము అక్కడ 23 వీక్స్ పుట్టిన బేబీస్ నుంచి చూసుకోగలిగే కెపాసిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 23 వీక్స్ అంటే నార్మల్గా ఫుల్ కడుపు 40 వీక్స్. 23 వీక్స్ అంటే 4 నెలల ముందు పుట్టిన బేబీస్ నుంచి మేము చూసుకునగలిగే శక్తి, సామర్థ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెడికల్ స్కిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. 23 వీక్స్ పుట్టినప్పుడు బేబీస్కి వాళ్ళ బర్త్ వెయిట్ నార్మల్గా 450-500 గ్రామ్స్ ఉంటుంది. మన ఇండియాలో యావరేజ్ బర్త్ వెయిట్ 40 వీక్స్కి పుట్టిన వాళ్ళకి 2.83 కిలోస్ ఉంటుంది. సో 500 గ్రామ్ బేబీస్. చాలామంది ఇంటికి వెళ్ళారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. అలా 24 వీక్స్, 25 వీక్స్, 27 వీక్స్ పుట్టిన వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళారు. మాకు ఐ హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వెంటిలేటర్స్ మంచివి ఉన్నాయి, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. కొంతమంది రేర్ బేబీస్కి ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ ట్రీట్మెంట్ అవసరం పడితే ఆ సౌకర్యం కూడా మా దగ్గర ఉంది. లేటెస్ట్ ఇంక్యుబేటర్స్, వార్మర్స్ అండ్ పుట్టినప్పటి నుంచి మేము CO2 మానిటర్ చేసే పరికరం మా దగ్గర ఉంది. అది లాంగ్ టర్మ్లో బేబీకి బ్రెయిన్ ఇంజరీ కాకుండా ఉంటుంది. సో అది పుట్టిన ఫస్ట్ బ్రెత్ నుంచి మేము మానిటర్ చేసే కెపాసిటీ దాదాపు నాకు తెలిసి సౌత్ ఇండియాలో డెలివరీ రూమ్ కానీ థియేటర్ కానీ మానిటర్ చేసే పరికరం మా దగ్గరనే ఉంది. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ అండ్ సర్జికల్ టీమ్ ఉంది మా దగ్గర. నీనెటాలజీ టీం కానీ, పీడియాట్రిక్స్ టీం కానీ, ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు మా దగ్గర. ఏ సిక్ ప్రీటర్మ్ అయినా, ఏ సిక్ టర్మ్ బేబీ అయినా, ఏ కండిషన్ అయినా చూసుకునే కెపాసిటీ కానీ, మెడికల్ స్కిల్స్ కానీ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ ఆబ్స్టెటిషియన్స్ టీం ఉంది. అంటే వాళ్ళు సరిగా యాంటీనేటల్ చెకప్స్, సరిగా కడుపులో ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీని వాళ్ళు సరిగా చూసుకొని సరైన టైంలో డెలివరీ చేస్తేనే కదా మేము ఆ బేబీస్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది. బేబీ పుట్టినప్పుడు బ్యాడ్ షేప్లో ఉంటే ఎంత మంచి పీడియాట్రిషియన్ అయినా, ఎంత మంచి నీనెటాలజిస్ట్ అయినా చేసేది ఏముండదు. సో మా ఆబ్స్టెటిషియన్ టీం స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళు సరైన సమయంలో ప్రీటర్మ్ అయినా, టర్మ్ బేబీస్ అయినా బేబీని బయటకు తీస్తారు. అప్పటి నుంచి మేము చూసుకుంటాం మేము బేబీస్ని. అలాగని అనస్థీషియా టీం వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఆబ్స్టెటిషియన్ టీంకి మాకు మధ్యలో అనస్థీషియా టీం వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మంచి అనస్థీషియా టీం అండ్ మంచి రేడియాలజీ టీం మా హాస్పిటల్లో ఉన్నారు.
మా హాస్పిటల్ స్పెషాలిటీ ప్రత్యేకత, మా యూనిట్ ప్రత్యేకత ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునేది. మన ఇండియాలో ప్రీటర్మ్ డెలివరీస్ చాలా ఎక్కువ. వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రతి 10 డెలివరీస్కి 1 ప్రీటర్మ్ అవుతుంది, 1 ప్రీటర్మ్ డెలివరీ. మన ఇండియాలో 10 డెలివరీకి 2-3 ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి ఇండియాలో. సో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ. మా మెడికవర్ స్పెషాలిటీ, మా టీమ్ స్పెషాలిటీ ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ చాలా బాగుంది మా దగ్గర. వాళ్ళకి అవుట్కమ్స్ అలాగనే ఉంటాయి. మా సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఇమీడియట్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. కాంప్లికేషన్స్ చాలా తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తక్కువ మా మెడికల్ రెసిడెన్షియల్ హాస్పిటల్స్లో. చాలా మంది ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే 3-4 ఇయర్స్లో దగ్గర దాదాపు 1200 అడ్మిషన్స్ అయితే చాలా మంది దాంట్లో మోర్ దెన్ 60% మా లోడంతా ప్రీటర్మ్ డెలివరీస్. మా సక్సెస్ రేట్ 98%. ఆ 98% బేబీస్ ఇంటికి పోయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, నాకు తెలిసి ఇద్దరికి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. సో మా కేర్లో బేబీస్ ఇంటికి పోయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వెరీ రేర్. మాకు 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. సీనియర్ డాక్టర్స్ ఉంటారు ప్రతిరోజు, సీనియర్ నర్సెస్ అవైలబుల్ ఉంటారు. మేము ఎక్కడ మాకు టైప్స్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి బేబీస్ ఎవరైనా ఉంటే తీసుకొని వస్తాము. అలా అని కరీంనగర్ వచ్చాము, సిద్దిపేట వచ్చాము, నిజామాబాద్ వెళ్ళాము. అలా వేరియస్ డిస్ట్రిక్ట్స్ కూడా మేము పోయి అవసరం ఉన్న బేబీస్ని తీసుకొని వస్తాము. 24 hours మాకు కన్సల్టెంట్ సైట్లో ఉంటారు. సీనియర్ డాక్టర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అండ్ రిజిస్ట్రార్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టింగ్ 24/7. నాకు తెలుసు ఇక్కడ కరీంనగర్లో చాలా మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. ఎవరికన్నా హైదరాబాద్లో ట్రీట్మెంట్ కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఇక్కడ డాక్టర్స్ ఎవరికన్నా మా మెడికవర్కు బేబీస్ని పంపాలనుకున్నప్పుడు మేము వచ్చి ఇక్కడికి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో కూడా అదే కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా టైమ్లీ రెఫరల్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఆ టైంకి ఇవ్వడం చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్కి ఆ టైం మిస్ కావద్దు. అందుకు మాకు ఎప్పుడు 24/7 సీనియర్ డాక్టర్సే ట్రాన్స్పోర్ట్లో డ్యూటీలో ఉంటారు. పీడియాట్రిక్ సైడ్ చూసుకుంటే, చిన్నపిల్లల సైడ్ చూసుకుంటే మాకు 8-bedded PICU ఉంది. అక్కడ డెడికేటెడ్గా సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్, ICU డాక్టర్ ఉన్నారు, కన్సల్టెంట్ డాక్టర్ కింద టీమ్ ఉన్నారు. అలాగనే ఎక్స్పీరియన్స్ నర్సెస్ అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ. మాకు పీడియాట్రిక్ సర్వీసెస్ కూడా 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికి అనుబంధ డిపార్ట్మెంట్స్ లైక్ న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరోసర్జరీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్, కార్డియాక్ సర్జరీ, లంగ్ డాక్టర్, పల్మనాలజిస్ట్, ఎండోక్రైన్ డాక్టర్, అలా అన్ని స్పెషాలిటీస్, డెంటల్ సర్వీసెస్, అలా అన్ని స్పెషాలిటీస్ మాకు పీడియాట్రిక్స్కు అనుబంధ డిపార్ట్మెంట్స్ అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ మదమోహన్, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్, మాదాపూర్ అండి. మెడికవర్ హాస్పిటల్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 12 to 15 years అయిందండి ఇది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు రొటీన్గా ఏదైతే మేము న్యూరోటల్ సర్వీసెస్, పీడియాట్రిక్ సర్వీసెస్ అండ్ ఆబ్స్టెటిక్ అండ్ గైనిక్ సర్వీసెస్ అంటున్నామో, దాంతోపాటు పీడియాట్రిక్ సర్జరీ సర్వీసెస్ కానీ మేము ఇస్తున్నామండి. దాంట్లో మేము పీడియాట్రిక్ సర్జికల్ సర్వీసెస్ కాకుండా న్యూరోటల్ సర్జరీ సర్వీసెస్, థొరాసిక్ సర్జరీ సర్వీసెస్, పీడియాట్రిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ సర్వీసెస్, దాంతోపాటు ఈ యాంటీనేటలీ డయాగ్నోస్డ్ కంజెనిటల్ అనామలీస్కి మా దగ్గర చిన్న బోర్డు ఉందండి, ఆ సర్వీసెస్ కానీ ఇస్తున్నామండి. అంటే సహజంగా ఏంటంటే అడల్ట్స్కి ఎట్లయితే మనం ఓపెన్ సర్జరీస్ చేస్తామో, పీడియాట్రిక్ సర్జరీలు కానీ ఓపెన్ సర్జరీస్ అనేది సహజంగా చూస్తూ ఉంటాము. కాకపోతే మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఏంటంటే పీడియాట్రిక్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే లాప్రోస్కోపీ సర్జరీ ఇన్ చిల్డ్రన్ ఉందండి. దాంతో ఏంటంటే ఇన్సెషన్స్ అనేవి ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి, ఉన్నా కానీ ఫాస్టర్ రికవరీ అండ్ యూ క్యాన్ గో ఈజీలీ అన్నట్టు. దాంతోపాటు మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏంటంటే ఈ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్, అంటే గర్భిణీ స్త్రీల్లో
ఈ పుట్టబోయే బిడ్డకు ఒక్కోసారి కొన్ని స్ట్రక్చరల్ అనామలీస్ అంటే ఫిజికల్ డిసేబిలిటీస్తో పుట్టే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అలాంటివి మనం ఇక్కడ నార్మల్గానే ఒక 20th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అంటే చాలా గోల్డెన్ పీరియడ్ అంటారు 20 to 24 వీక్స్ అప్పుడు మనం ఏమన్నా కనుక్కోగలిగితే అలాంటి బేబీస్ని మా దగ్గరికి రెఫర్ చేస్తే మా దగ్గర ఒక బోర్డు ఉంటుంది, దాంట్లో గైనకాలజిస్ట్ టీమ్స్ ఉంటాయి, న్యూనటాలజీ టీమ్ ఉంటుంది, దాంతోపాటు జెనెటిక్స్ ఎక్స్పర్ట్ ఉంటారు, దాంతోపాటే సైకాలజిస్ట్ గారు ఉంటారు. మేమందరం కూర్చొని డిసిషన్ తీసుకుంటాం అంటే ఇది కరెక్టబుల్ అనామలీనా నాట్ కరెక్టబుల్ అనామలీనా. నాన్ కరెక్టబుల్ అనామలీ అనుకోండి అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాకపోవడమో లేకపోతే హార్ట్ సరిగ్గా లేకపోవడమో అలాంటి బేబీస్కి మనం టర్మినేషన్ చెప్తాము. లేదు కొన్ని బేబీస్కి ఎస్పెషల్లీ కొన్ని థొరాసిక్ సర్జరీ డిఫెక్ట్స్ ఉన్నా కానీ లేకుంటే మనం ట్రేకియా డిఫెక్ట్స్ ఉన్నా కానీ అన్ననాళ అంటే ఈసోఫేగస్ సరిగ్గా డెవలప్ లేకపోవడం కానీ మోషన్ రంధ్రం సరిగ్గా డెవలప్ కాలేని పిల్లలకైనా కానీ మనము దాంతోపాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకైనా కానీ ఇలాంటివి అన్నిటివి చాలా వరకు కరెక్టబుల్ అనామలీస్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మేము డిసిషన్ తీసుకొని పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి అండ్ అలాంటి బేబీస్కి హయ్యర్ సెంటర్స్లోనే డెలివరీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిఫెక్ట్స్ లైక్ కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియాస్ అంటాం అంటే బేబీ పుట్టిన ఎమ్మటనే అలాంటి బేబీస్కి మనము ఇంట్యూబేషన్ అంటే సొంతగా ఊపిరాడడం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి బేబీస్కి మనం బేబీ డెలివరీ అయిన పక్కనే వెంటిలేషన్ చేసుకొని ఆ బేబీకి వితిన్ 24 hours మనం సర్జరీ చేయగలిగితే అలాంటి బేబీస్కి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతాం అన్నట్టు. అలాంటివి చేయాలా అంటే నాకు తెలిసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. రొటీన్ డెలివరీస్ రొటీన్ సర్జరీస్ చేయొచ్చేమో కానీ ఇలాంటి హై ఎండ్ సర్జరీస్ చేయాలంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి సర్వీసెస్కి మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి అలాంటి సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోమని మీ ప్రెస్ మీట్కు పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా మెడికల్ టీం నుంచి కృతజ్ఞతలు. సో నా పేరు డాక్టర్ భార్గవి రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, మెయిన్ మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్, హైటెక్ సిటీ బిసైడ్స్ శిల్పారామ. సో మెయిన్ మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్ హైటెక్ సిటీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ అడ్వాన్స్డ్ లేబర్ రూమ్, ఫుల్లీ ఫర్నిష్డ్ 4 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ మెయిన్ మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్ we have a team of 10 gynecologists with 24/7 anesthesia services ఉన్నాయి మన దగ్గర, 24/7 pediatrician services, 24/7 in-house gynec registers including consultant round the clock మన దగ్గర 9 AM నుంచి 9 PM వరకు అవైలబిలిటీలో ఉంటారు. Specialized consultants round the clock ఉంటారు apart from the regular gynec registers. So medical women and child high-tech city Hyderabad, so we take up all high-risk obstetric cases apart from the general routine low-risk cases. So we take up high-risk placenta previa, accreta, increta because we have an in-house blood bank and so any high-risk obstetric cases you can refer us to medical women and child high-tech city and we will take care of the mother as well as the baby because we have a well-experienced NICU as well as obstetrics with good critical care team ఉంది మన దగ్గర. అలాగే దాంతో పాటు we do all high-end advanced gynec laparoscopy as well as hysteroscopic procedures as well as we have a good robotic setup and we have an advanced Da Vinci XI system. So ఈ robotic system ద్వారా మనకి any high-risk pelvic surgeries కానీ with good precision as well as good dexterity మనం any cases we can take up. So recently we have done one placenta accreta case where the patient came with severe bleeding and we took the case as a challenge and we delivered good outcome for the both mother as well as the baby. So please utilize our services and visit any case to the medical women and child high-tech city. Thank you.